ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్ అష్టలక్ష్మి గుడి ఆపోజిట్ గుడివాడ. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1.85 కోట్ల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ 76.60 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టమ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో 3,000 నుంచి 15,000 వరకు ఖర్చయ్యే సిటీ స్కాన్ పరీక్షలు ఇకపై ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. సోలార్ సిస్టమ్ ద్వారా నెలకు సుమారు 2 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. త్వరలో డయాలసిస్, ట్రోమా కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే అనేక వసతులు కల్పించామని, ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధికి 3 కోట్లు, బస్టాండ్ అభివృద్ధికి 3 కోట్లు విరాళంగా అందించిన అన్నే నరసింహారావు, పుష్ప, లీలావతి దంపతులను ఎంపీ, ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జిల్లా నాయకులు సందు పవన్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ వైద్యులు, మెడికల్ సిబ్బంది, నర్సులు, కూటమి నాయకులు, పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాదాపుగా ఒక 3 సంవత్సరాల కిందట ఒక సిటీ స్కాను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి దాదాపు 1,80,00,000 రూపాయల చొప్పుని శాంక్షన్ చేయించాం. తర్వాత ఆ రోజు డాక్టర్స్ తోటి మాట్లాడి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఏమున్నాయి అంటే, కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తూ ఉంది, సోలార్ పవర్ కానీ పెట్టినట్లయితే మరి మనకి ఛార్జెస్ తక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి మాట్లాడి 1,80,00,000 రూపాయలు ఒక సిటీ స్కాన్కి, అలాగే సుమారుగా ఒక 80,00,000 రూపాయలు సోలార్ పవర్ కోసం ఈ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి 2 కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం పేద ప్రజానికానికి వైద్యం అతి చేరువలో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సిటీ స్కాన్ గురించి ఒక నిమిషం చెప్పాలి అంటే, ప్రమాదవశాత్తు ఎవరికైనా సరే యాక్సిడెంట్లు జరిగి హెడ్ ఇంజరీ కానీ లేకపోతే వేరే బాడీలో ఎక్కడైనా సరే ఇంజరీ జరిగితే దాన్ని సిటీ స్కాన్ తీయాలి అంటే 3,000 రూపాయల నుంచి దానికి ఖర్చు బయట చేపించుకుంటే 3,000 రూపాయల నుంచి 5,000, 12,000, 15,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజానికం మీద అంత భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సిటీ స్కాన్ని ఫ్రీగా ఈ హాస్పిటల్కి చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. తద్వారా పేద ప్రజానికానికి ఏదన్నా యాక్సిడెంట్లు అయినా వేరే ఏదైనటువంటి మరి జబ్బులు వచ్చినా ఈ సిటీ స్కాన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతూ ఉంది. ఈ సిటీ స్కాన్ కూడా 64 స్లేసెస్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, అపోలో హాస్పిటల్ లేదా యశోద హాస్పిటల్స్లో ఏ రకమైనటువంటి సిటీ స్కాన్స్ ఉంటాయో ఇంచుమించుగా అదే స్థాయిలో ఉన్నటువంటి సిటీ స్కాన్ మిషన్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో దీన్ని డాక్టర్స్ పర్ఫెక్ట్గా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే పేద ప్రజానికం ఇక్కడ వైద్యం కోసం వస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్గా దాన్ని ఉపయోగించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెండోది, సోలార్ యూనిట్ 80,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఖర్చు దాదాపు 2 లక్షల రూపాయలు నెలకి భారం తగ్గుతూ ఉంది. ఆ 2 లక్షల రూపాయల ద్వారా ఈ హాస్పిటల్కి వేరే మెయింటెనెన్స్లు చేసుకుంటే ఈ హాస్పిటల్ కూడా శుభ్రంగా మరి నీట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఆ సోలార్ యూనిట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 ప్రజలకి హాస్పిటల్స్కి సంబంధించి బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం.
అదే రకంగా ఇంకా మీకు ఏం కావాలి అని చెప్పేసి నేను ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ గారిని అడిగితే ఒక డయాలసిస్ యూనిట్ కావాలని చెప్పేసి అనేసి అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద పీపీపీ మోడల్ మీద కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఒకవేళ అది వస్తే అదృష్టం, మరి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా దాన్ని కూడా డయాలసిస్ మిషన్ని హాస్పిటల్లో తీసుకొద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ట్రామా సెంటర్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్స్ తయారు చేయమని చెప్పేసి డాక్టర్స్కి చెప్తా ఉన్నాను. తప్పకుండా ఆ యూనిట్ను కూడా ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఏదో ఒక సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సుమారు ₹1 తగ్గకుండా ఇమ్మీడియట్గా శాంక్షన్ తీసుకొచ్చి ఆ యూనిట్ని ఇక్కడ త్వరలోనే ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తద్వారా ప్రమాదవశాత్తు ఏదైనా సరే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళు ఎవరు కూడా చనిపోకూడదు. పేద ప్రజానికం ఇలాంటి వసతులు ఉంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవటానికి ఆస్కారం, యాక్సిడెంట్ల నుంచి బారి పడటానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలుసు. మాకు చేతనైనంత వరకు ఆ గుడివాడ ఫ్లైఓవర్ని ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ని దాదాపుగా పూర్తిగా అవుతా ఉంది. ఒక రైల్వే గేట్ దగ్గర తప్పితే ఆల్మోస్ట్ అలా ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయింది. అదే రకంగా ఎప్పుడు రాము గారు నేను కనపడ్డా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి రోడ్డును కూడా మరి ఎన్హెచ్ఏ వాళ్ళతోటి దాదాపు 24 కోట్ల రూపాయలతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించాం. దాన్ని మా వంతు నేను ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ అయ్యేటట్టుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, శాసనసభ్యులుగా, అలాగే వెంకటేశ్వరరావు గారు అందరం ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి అవకాశం, ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని డాక్టర్లు కానీ ఇంకొంచెం శ్రద్ధగా ఉంటే పేషెంట్స్కి ఇంకా చక్కటి వైద్యం జరగటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే పేద ప్రజానికానికి చక్కటి వైద్యం జరుగుతుందో, పేద ప్రజలకి ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుందే అదే నిజమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అనేటువంటి విషయాన్ని డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ, నర్సెస్ కానీ గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఉన్న హాస్పిటల్లో గుడివాడ మరి ఈ హాస్పిటల్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. మరి చాలా అవార్డులు కూడా వచ్చినాయి. ఇట్లన్నిటికీ చూసినట్లయితే మరి ఈ హాస్పిటల్లో సిబ్బంది ఒక క్రమశిక్షణతోటి, పేషెంట్ల మీద శ్రద్ధతోటి ఈ హాస్పిటల్ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. అదే రకంగా దాతలు చాలామంది లీలావతి గారు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ చాలామంది ముందుకొచ్చి హాస్పిటల్కి డబ్బులు ఇచ్చారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్కి మరి ఒక్కసారి వచ్చినప్పుడు నెక్స్ట్ బెస్ట్ హాస్పిటల్ మనకి గుడివాడలో ఉంది. గుడివాడలో 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది. దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద చేసేది మంచి పని అని చెప్పేసి యాక్చువల్గా నాకు ఈ సలహా ఇచ్చింది మా కాకులు భస్మాకర్ గారు. ఆయన ఇది అడుగుదామంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో అప్రూవ్ అయిందని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి ఐడియా ఇచ్చారు. ఆ ప్రకారమే నేను ఈసారి మినిస్టర్ గారిని అడగటం, దానికి అది శాంక్షన్ చేస్తాను తప్పకుండా అని చెప్పేసి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఒక్కసారి ఈ హాస్పిటల్ కనుక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద అప్గ్రేడ్ అయితే మనకి అనేకంగా ఇంకా అత్యధిక సేవలు చేయగలిగిన కెపాసిటీలోకి వస్తుంది. కాబట్టి మనకి తప్పకుండా మనందరం కూడా ప్రజలందరికీ సేవలు, అత్యధికమైన సేవలు అప్పించుకుంటూ మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎస్పెషల్లీ స్టాఫ్ మీరందరూ చాలా కష్టపడుతున్నారు. చాలా శుభ్రమైన ఇది ఉంది. మనకు ఇవ్వాల్సిన మెసేజ్ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం రోగికి ఎప్పుడైనా కానీ రోగికి చిరునవ్వుతోటి సమాధానం చెప్పగలిగితే వాళ్ళకి, వాళ్ళ బంధువులకి సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది కనీసం 20% పెరుగుద్ది. మనకి సర్వీసెస్తో పాటు మనకి ఎప్పుడైనా కానీ చిరునవ్వుతోనూ కొంచెం సహనంతోనూ ఎప్పుడైతే పేషెంట్లను ట్రీట్ చేస్తామంటే అర్థం చేసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎంత డిస్ట్రెస్లో ఉంటారు, ఎంత బాధలో ఉంటారు, ఎంత కష్టంలో ఉంటారు. అలాంటి చోట మనం వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి సరైన వైద్యం చేస్తే
ఇక మనకుండే అత్యధికంగా పాజిటివ్ వస్తుంది. మీరందరూ కూడా ఇది అలవాటు చేసుకోవాలని చెప్పి నా కోరిక. మీరందరూ కూడా చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను. అలాగే మనకి గుడివాడలో దాతృత్వం కలిగిన జంట ఉన్నారు. దానికి మన అన్నే నరసింహారావు, పుష్పలీలావతమ్మ వీళ్ళు గుడివాడ హాస్పిటల్కి 3 కోట్లు అంటే వాళ్ళు చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి. బేసిక్ అనేకం చేసుకొచ్చారు. శ్రీశైలం దేవస్థానం చేసుకొచ్చారు. అన్నిటికీ రకరకాలు చేసుకుంటూ వచ్చారు. అట్లాగే పాలిటెక్నిక్ కాలేజీకి ఇచ్చుకుంటూ వచ్చారు. అనేక రకాలు చేసినా కానీ ఇది కాక ఇటీవల ఇంకొక 3 కోట్లు అంతా అయిపోయినా కానీ ఇంకొక 3 కోట్లు మన బస్టాండ్ గుడివాడ బస్టాండ్కి కూడా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళకి ఎప్పుడూ గుడివాడ కృతజ్ఞతలుగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన ఎంపీ గారి గురించి చెప్పాల్సి వస్తే మనకి అత్యంత ఇంపార్టెంట్ది ఆర్ఓబి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఇంకొకటి ఆయన ఇప్పటి నుంచో నేను కోరుతున్న ఒక విషయం కూడా అతి త్వరలోనే చేస్తానని చెప్పారు. మన మెయిన్ రోడ్డు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్డు వేసుకునే రోజు వచ్చింది కాబట్టి దానికి కూడా ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ గుడివాడ ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన హెల్ప్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.